హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మీకు నేను చికెన్ లెగ్ పీసెస్ ని ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. చాలా మందికి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేసినప్పుడు చికెన్ లెగ్ పీసెస్ అనేటివి సరిగ్గా లోపల కుక్ అవ్వకుండా పైన మాత్రం బాగా ఫ్రై అయిపోయి బాగా కుక్ అవ్వకుండా ఉంటాయి. అలా కాకుండా ఈ ప్రాసెస్ లో చేశారు అంటే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. మసాలాలు కూడా నీట్ గా పడతాయండి. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయి. ఈ రోజు మీకు ఈ చికెన్ లెగ్ పీసెస్ ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ 6 చికెన్ లెగ్ పీసెస్ ని తీసుకున్నాను. వీటిని నీట్ గా వాష్ చేసి తీసుకున్నాను. వీటికి నేను ఘాట్లు కూడా 3 నుంచి 4 ఘాట్లు పెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాను. మరీ పెద్ద పెద్ద ఘాట్లు పెట్టారు అంటే ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది సపరేట్ అయిపోయి పీసులు అనేటివి పర్ఫెక్ట్ షేప్ రాదు. అందుకని పెద్ద పెద్ద ఘాట్లు కాకుండా ఇట్లా చిన్న చిన్న ఘాట్లు పెట్టారంటే పీస్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపల దాకా మసాలాలన్నీ నీట్ గా పడతాయి. ఇప్పుడు లెగ్ పీసెస్ పక్కన పెట్టుకుని దీనిలోకి మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చికెన్ పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వేయకుండా 2 టేబుల్ స్పూన్ మాత్రమే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ తీసుకుని పిండుకొని ఉండలు లేకుండా ఈ మసాలాలన్నిటిని నీట్ గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేసుకోవట్లేదండి. ఎక్కువ వాటర్ వేశారు అంటే మసాలా అనేది విడిగా అయిపోయి చికెన్ పీసెస్ కి పట్టుకోదు. నేను ఇక్కడ ఇంక వాటర్ ఏమి వేసుకోవట్లేదు. మీకు కావాలి అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. ఇలా నీట్ గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకుని ఉన్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని మసాలాలన్నీ లెగ్ పీసెస్ కి పట్టేలాగా నీట్ గా కలుపుకోవాలి. మనం ఘాట్లు పెట్టాం కదా, ఘాట్లలో కూడా నీట్ గా పోయేలాగా నీట్ గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నీట్ గా లెగ్ పీసెస్ అన్నిటికీ మసాలాలను పట్టించిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని 1 to 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. వీలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకునైనా సరే లేదా బయట పెట్టుకునైనా సరే మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడం వల్ల లెగ్ పీసెస్ కి ఉప్పు కారాలు అనేటివి నీట్ గా పడతాయి. నేను ఇక్కడ 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా మీరు లెగ్ పీసెస్ వేసారు అంటే కింద బాండలు కతుక్కుని పోతాయండి. కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకుంటున్నాను. వేసుకుని మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో ఉండకూడదు. హై ఫ్లేమ్ లో ఉన్నది అంటే పైన బాగా ఫ్రై అయిపోయి పీస్ లోపలంతా బాగా కుక్ అవ్వదు. కాబట్టి లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే నీట్ గా ఫ్రై అవుతుంది, లోపల కూడా బాగా కుక్ అవుతుంది. కాబట్టి మీరు ఫ్లేమ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ లెగ్ పీసెస్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఇందులోనే రిమైనింగ్ ఉన్న చికెన్ లెగ్ పీసెస్ ని కూడా వేసుకుని ఒకేసారి అన్ని కాకుండా 2-3 వేసుకుని వాటిని కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు టర్న్ చేసుకుంటూ నీట్ గా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకుని నేను ఇక్కడ వాష్ చేసుకుని ఆరబెట్టుకుని వేసుకుంటున్నాను. వాష్ చేసుకుని వాటర్ తో వేయడం వల్ల ఆ చిట్లు అనేటివి పైన పడతాయండి. కాబట్టి వాష్ చేసుకుని ఆరబెట్టుకుని వేసుకుంటున్నాను. వేసుకుని ఈ కరివేపాకును కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ లెగ్ పీసెస్ మీద చల్లుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడండి, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి నాకు లెగ్ పీసెస్. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇలా లెగ్ పీసెస్ ని గానీ చేసుకున్నారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్ గా వస్తాయి. టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.